భారీ వర్షాల కారణంగా కామారెడ్డి హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 44వ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. మెదక్ జిల్లా నార్సింగి దగ్గర నీరు చేరడంతో ఎటూ వెళ్లలేని పరిస్థితి. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ కామారెడ్డిలోనే ఆగిపోయాయి. ప్రైవేట్ వాహనాలను కూడా అనుమతించడం లేదు. ఇక బిక్కనూరు తలమడ్ల మధ్య రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. పట్టాల కింద నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. మెదక్ కామారెడ్డి జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండ గ్రామంలో 36 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బిక్నూరులో 23 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పాత రాజంపేటలో 21 సెంటీమీటర్ల వాన పడింది. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం నాగ్పూర్లో 208 మిల్లీమీటర్ల వాన పడింది. కామారెడ్డి జిల్లా లచ్చాపేటలో 19 సెంటీమీటర్లు, కామారెడ్డి పట్టణంలో 18 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా రామాయంపేటలో 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షానికి మెదక్ కామారెడ్డి పట్టణాలు నీట మునిగాయి. కామారెడ్డి పట్టణంలో మరో 4 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలతో మెదక్ కామారెడ్డి జిల్లాలు అస్తవ్యస్తమయ్యాయి. తూప్రాన్ సమీపంలో హల్దీ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మెదక్ జిల్లాలోని దూప్సింగ్ తండాని వరద ముంచెత్తింది. తండా వాసులు జల దిగ్బంధంలో ఉన్నారు. వరద బురద ఇళ్లలోకి చేరడంతో ఇళ్లపై ఎక్కి బిక్కుబిక్కుమంటున్నారు. భారీ వర్షాలపై ప్రభుత్వం అలర్ట్ అయింది. మెదక్ కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పాత ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా కామారెడ్డి హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 44వ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. మెదక్ జిల్లా నార్సింగి దగ్గర నీరు చేరడంతో ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ కామారెడ్డిలోనే ఆగిపోయాయి. ప్రైవేటు వాహనాలను కూడా అనుమతించడం లేదు. ఇక బిక్కనూరు తలమడ్ల మధ్య రైల్వే ట్రాక్ దెబ్బతింది. పట్టాల కింద నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. अरे यार चाचू देखो यार तो चालू है देख हाँ चालू है यार चालू है अंदर गया ఐదు కార్లారా మొత్తం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షానికి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీ నీట మునిగింది. రాజంపేట మండలం షేర్ శంకర్ తండాలో 100 ఆవులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. మాచారెడ్డి, రాజంపేట, దొమకొండ, బిక్కనూరు మండలాల్లో వరి, మొక్కజొన్న, సోయ పంటలు నీట మునిగాయి. ఐదు కార్లారా మొత్తం
मस्त अरे मंची कार అది తట్టుకుందా अरे यार चाचू देखो यार येऊ तर चालू इथे हाँ चालू है यार चालू